వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు డేటా సైన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా? సో చాలామందికి ఉన్న డౌట్, డేటా సైన్స్కి మ్యాథ్స్ ఎంతవరకు అవసరం? మరి మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్, మ్యాథ్స్ అయితే కావాలి మరి. సో ఏమేమి నేర్చుకోవాలి మరి? సో చాలామందికి డౌట్, మ్యాథ్స్ అంటే ఏ మ్యాథ్స్ నేర్చుకోవాలి? లైక్ ప్యూర్ మ్యాథ్సా, లేకపోతే చాలా మ్యాథ్స్ ఉంటుంది, మనకి ఏ సబ్జెక్ట్ కరెక్ట్ నేర్చుకోవాలి మరి? సో ట్రిగ్నామెట్రీ ఉంటుంది, అవి ఇలా చాలా ఉంటుంది కదా. సో ఏంటి మరి, ఏది నేర్చుకోవాలి అని చాలామంది డౌట్ ఉంటుంది. అందుకోసం నేను ఏం తీసుకొచ్చాను, మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్ రోడ్ మ్యాప్ అని. సో డేటా సైన్స్ సైడ్ మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మ్యాథ్స్ ఎంతవరకు వచ్చి ఉండాలి, ఏమేమి నేర్చుకొని ఉండాలి, ఏ టాపిక్స్ నేర్చుకొని ఉండాలి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సో చూద్దాం మరి. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ ఆల్జిబ్రా. సో లీనియర్ ఆల్జిబ్రా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు డేటా సైన్స్ రావాలనుకున్న వాళ్ళకి సో అది నేర్చుకొని ఉండాలి. సో దాంట్లో ఏమేమి మరి, వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్. సో మనకు వెక్టార్స్ అండ్ మ్యాట్రిసెస్ అయితే మ్యాక్సిమం మీకు నాకు తెలిసినంత వరకు అయితే ఇంటర్లో మీరు నేర్చుకునే ఉంటారు. సో తర్వాత మ్యాట్రిక్స్ ఆపరేషన్, అడిషన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్. సో మీరు ఎంపీసీ స్టూడెంట్ అయితే ఇంటర్లో అయితే మ్యాక్సిమం వస్తుంది ఇవన్నీ, వెక్టార్స్, మ్యాట్రిసెస్ ఆపరేషన్స్ ఏంటి, మ్యాట్రిక్స్ ఆపరేషన్, అడిషన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ట్రాన్స్పోజ్ కావచ్చు, తర్వాత ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ కూడా వస్తుంది. సో ఇవి మీరు ఇంటర్లో అయితే వస్తుంది. మరీ ఎక్కువ ఇది టఫ్ కాదు, మీకు ఈజీగానే వస్తుంది. ఒకసారి మీరు ఇంటర్ బుక్స్ తీసి చూసినా మీకు వెక్టార్స్, మ్యాట్రిసెస్ ఉంటాయి. సో మీరు చదివిన వాళ్ళకైతే ఇంకా గుర్తుంటే ఇంకా ఈజీనే. సో ఇది లీనియర్ ఆల్జిబ్రాలో మెయిన్ టాపిక్. తర్వాత క్యాలిక్యులస్. సో క్యాలిక్యులస్లో ఏమేమి నేర్చుకోవాలి మరి? మెయిన్గా మనకు తెలుసు డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, మీకు అన్నీ ఆల్రెడీ మీకు ఇంటర్లో మీరు నేర్చుకునే ఉంటారు. ఓకే. తర్వాత ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, గ్రేడియంట్ డీసెంట్. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. మెయిన్గా డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయి. సో d/dx ఆఫ్ ఫార్ములాస్, ఎక్స్ అంటే ఏంటి, తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుని ఉండాలి. ఎలా వర్క్ అవుతుంది, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, అవి నేర్చుకోవాల్సిందే. తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా సైన్స్ సైడ్ వచ్చే వాళ్ళకు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, కండిషనల్ ప్రాబబిలిటీ కావచ్చు, స్టాటిస్టికల్ ఇన్ఫిరెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్లో ఇవి నేర్చుకోవాల్సిందే. ప్రాబబిలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేటా సైన్స్లో వచ్చే వాళ్ళకైతే, స్టాటిస్టిక్స్ కూడా. తర్వాత మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్. సో మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్లో ఏమేమి ఉంటాయి, గ్రేడియంట్స్ కావచ్చు, పార్షియల్ డెరివేటివ్స్ కావచ్చు, ఆప్టిమైజేషన్ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్, ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సిందే. సో మ్యాథ్స్ మీరు ఏమేమి నేర్చుకోవాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేమ్స్ చెప్తుంటే ఇవి మీకు వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు ప్రతి ఒక్క టాపిక్ అవైలబుల్గా ఉంటుంది, సెర్చ్ చేయండి. సో మీరు ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకోవచ్చు, ఫ్రీగా రీసోర్సెస్ ఉంటాయి కూడా. మ్యాథ్స్ మీరు నేర్చుకోండి. తర్వాత స్టాటిస్టికల్ లెర్నింగ్ థియరీ. సో ఏంటి మరి, బయాస్, వేరియన్స్, ట్రేడ్ ఆఫ్ కావచ్చు, రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ కావచ్చు, మోడల్ సెలెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ కావచ్చు. సో ఇవన్నీ మీరు తెలియకపోయినా ఇంకా తెలుసుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకోవాలంటే మన డేటా సైన్స్ వెళ్ళాలంటే ఈ మ్యాథ్స్ కొద్దిగా అవసరం కాబట్టి చెప్తున్నాను. సో మొత్తం తరువు అయిపోవాలంటే కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. లీనియర్ ఆల్జిబ్రా స్టార్ట్ చేయండి, క్యాలిక్యులస్ స్టార్ట్ చేయండి, స్టెప్ బై స్టెప్ వెళ్తూ నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇన్ఫర్మేషన్ థియరీ ఏంటి, ఎంట్రోపీ అండ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ కావచ్చు, కంప్రెషన్ అల్గోరిథమ్స్ కావచ్చు, కెపాసిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్ కావచ్చు, ఇవన్నీ మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత గ్రాఫ్ థియరీ, నోట్స్ అండ్ ఎడ్జెస్. గ్రాఫ్లో మనకు నోట్స్ ఉంటుంది, ఎడ్జెస్ ఉంటాయి. నోట్స్ అండ్ ఎడ్జెస్ అంటే తెలుసుకోండి. పాత్స్ అండ్ సైకిల్స్ కావచ్చు, సెంట్రాలిటీ మెజర్స్ కావచ్చు, ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. తర్వాత ఆప్టిమైజేషన్ మెథడ్స్, గ్రేడియంట్ డీసెంట్ కావచ్చు, స్టాకిస్టిక్ గ్రేడియంట్ డీసెంట్ కావచ్చు, కాన్వెక్స్ ఆప్టిమైజేషన్. ఓకే. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటూ వెళ్ళండి. తర్వాత టైమ్ సిరీస్ అనాలిసిస్. ఏంటి టైమ్ సిరీస్ అనాలిసిస్లో ఏంటి, ఆటో కోరిలేషన్ కావచ్చు, ట్రెండ్ అనాలిసిస్ కావచ్చు, ఫోర్కాస్టింగ్ మోడల్స్, ఇవన్నీ నేర్చుకోవాలి. సో నేను ఇక్కడ ఏమేమి నేర్చుకోండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్ చెప్పాను, అవి కొన్ని ఏమేమి. సో మనకు కొద్దిగా మ్యాథ్స్ అయితే అవసరం. ఓకే. తర్వాత బేసియన్ ఇన్ఫరెన్స్, బేస్ థీరం కావచ్చు, ప్రియర్ అండ్ పోస్టీరియర్ డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు, మార్కోవ్ చైన్, మోంటే కార్లో ఎంసీఎంసీ మెథడ్స్ కావచ్చు. సో ఇవన్నీ మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతి ఒక్కటి మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి. మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతి ఒక్క దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మెయిన్గా నేను చెప్పదలుచుకున్నట్టు లీనియర్ ఆల్జిబ్రా కావచ్చు, క్యాలిక్యులస్ కావచ్చు, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మూడైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు డేటా సైన్స్ పైన వర్క్ చేసే వాళ్ళకి. అలాగే పైథాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన వచ్చే పైథాన్ ఆర్ అనేది నేర్చుకోవాల్సిందే. సో నేనైతే సజెస్ట్ చేసేది పైథాన్ నేర్చుకోండి. అలాగే ఫ్రీగా నేర్చుకోవాలంటే మనం యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలాగే మీరు ఫుల్ స్టాక్ పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం కామెంట్లో మనం డెమో లింక్ ఉంటుంది, పేడ్ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. సో అక్కడ మీరు చూడండి, డెమో లింక్ ఉంటుంది కాబట్టి డెమో చూడండి. డెమో నచ్చితే మీరు జాయిన్ కండి.
సో ఆ విధంగా మీరు పేరు కోర్స్ ద్వారా కూడా పైథాన్ నేర్చుకొని ఇలా వెళ్ళచ్చు. సో మ్యాథ్స్ ఎంతవరకు అవసరం అంటే ఇంత నేను చెప్పిన అంతవరకు అయితే మ్యాథ్స్ అవసరం. సో మెయిన్గా లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, తర్వాత ఇవి లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అయితే అవసరం. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఇది కూడా చాలా అవసరం. సో ఈ విధంగా మీరు మ్యాథ్స్ అయితే నేర్చుకోవాల్సిందే. డేటా సైన్స్ రావాలనుకున్న వాళ్ళు మ్యాథ్స్ అయితే ఇంపార్టెంటే. మీరు డేటా సైన్స్ రావాలనుకున్న వాళ్ళు ఇదండి మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్ రోడ్ మ్యాప్.